జగన్ మీద వ్యతిరేకత కాబట్టి జనసేన, తెలుగుదేశం ఇద్దరికి మద్దతు ఇస్తుంది ఆంధ్రజ్యోతి. అదే ఈ ఇద్దరికి సంబంధించి ఏదైనా వివాదం వస్తే తెలుగుదేశానికి మద్దతు ఇస్తే జనసేనని దోషిగా చూపెడుతుంది. అందులో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేల కినుక అన్నటువంటి ఒక స్టోరీ హైలైట్ చేసుకొచ్చింది. నామినేటెడ్ పదవుల భర్తీ మీద టీడీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇటీవల భర్తీ చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీల విషయంలో తమ మాట చెల్లుబాటు కాకపోగా కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా జనసేనకు చైర్మన్ పదవులను కేటాయించడం ఏంటని 6 ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటే ప్రస్తుతానికి 85 కమిటీలకు చైర్మన్లను నియమించారు. వీటిలో టీడీపీకి 68, జనసేనకు 14, బీజేపీకి 3 ఏఎంసీలు దక్కినాయి. పొత్తులో భాగంగా నామినేటెడ్ స్థానాల్లోనూ జనసేన, బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీలో అసంతృప్తికి కారణమవుతుంది. అసంతృప్తి ఎమ్మెల్యేల విషయం తెలుసుకున్న పార్టీ అధినేత చంద్రబాబు వాళ్ళకి సర్ది చెప్పే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు. పొత్తులో ఉన్నప్పుడు సర్దుబాట్లు తప్పవని, 2 ఏళ్లు ఓపిక పడితే మన వాళ్ళకి అవకాశం దక్కుతుందని అసంతృప్తి ఎమ్మెల్యేలకు చెప్పాలని పల్లాని చంద్రబాబు ఆదేశించారు. 2వ విడతలో 6 ఏఎంసీలు జనసేనకు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 6 ఎమ్మెల్యేలు తాము సిఫారసు చేసిన పేర్లను పక్కన పెట్టి జనసేనకు ఏఎంసీలు కేటాయింపులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలోని ఏఎంసీలను భర్తీ చేసే సమయంలో కనీసం తమకు సమాచారం ఇవ్వాలన్న విషయాన్ని పార్టీ అధిష్టానం విస్మరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం తాము సిఫారసు చేసిన పేర్లను పక్కన పెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ తీరు కారణంగా నియోజకవర్గాల్లో తాము అవమానాలకు గురవుతున్నామని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేలతో మాట్లాడి బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జనసేనలో మరీ జూనియర్లకు పదవులు దక్కుతుండడం కూడా టీడీపీ సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది. టీడీపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్ నాయకుల్ని కాదని సైతం ఏదైతే పదవులు దక్కడం లేదని వాపోతున్నారు. జనసేనలో మాత్రం తమకన్నా ఆలస్యంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వాళ్ళకి పదవులు దక్కుతుండని టీడీపీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం సైతం ఇట్లాంటి వాళ్ళని బుజ్జిగించడం మీద దృష్టి సారించడం లేదు. ఇది అంటే జనసేన వాళ్ళకి అనవసరంగా అయాచిత పదవులు ఇస్తున్నారు అన్నట్టు. వాళ్లే కలవకపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. అప్పుడు వీళ్ళందరూ అడగడానికి, బాధపడటానికి ఏ అవకాశం ఉండేది కాదు. ఖచ్చితంగా త్యాగాలు ఉంటాయి. జనసేన బోల్డ్ త్యాగం చేసింది. కనీసం 60 సీట్లు ఆశించారు వాళ్ళ కార్యకర్తలు, కనీసం 40 ఆశించాడు పవన్ కళ్యాణ్. అయినా సరే దక్కలేదు, 21 తీసుకుని సర్దుకున్నాడు. అదే సందర్భంలో వాళ్ళకి 33% పదవులని అప్పుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తుంది 10 నుంచి 12% మాత్రమే, మ్యాక్సిమం 15% ఇస్తారేమో. మరి అక్కడ వాళ్ళకి నష్టమే కదా. అప్పుడు వాళ్ళెంత అసంతృప్తి చెందాలి. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కీలక పదవులు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళెంత అసంతృప్తితో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇందులో 1 సైడెడ్ వెర్షనే నడుస్తుంది.